ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన వీడియోలో పరిసయ్యులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారని చెప్పి మనము తెలుసుకున్నాం. అయితే ఈరోజు సద్దుకయ్యులు ఎక్కడి నుండి వచ్చారు, వారు ఎవరనేది మనం నేర్చుకుందాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రమును బోధించుటకు, ధర్మశాస్త్రము రాయుటకు వేరు చేయబడినటువంటి వారి పేరు పరిసయ్యులు అని మనం తెలుసుకున్నాం. అలా వేరు చేయబడినటువంటి వారు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత అక్కడ దేవాలయంలో సరైనటువంటి ప్రాధాన్యత లేదు. ఎందుకంటే లేవీలు, యాజకులు అక్కడ ఉన్నారు కాబట్టి వారు బోధించే పనిని, మందిరంలో చేయవలసిన పనిని వారు చేస్తూ ఉన్నారు. అయితే వీరు బయటకు వచ్చి బోధించటానికి కొరకే సమాజ మందిరములను వీరు ఏర్పాటు చేసుకొని అక్కడ బోధిస్తూ ఉన్నారు. అలా బోధిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పరిసయ్యులలో నుండే ఈ సద్దుకయ్యులు కూడా వస్తూ ఉన్నారు. అది ఎలాగంటే, ఈ పరిసయ్యులందరూ కూడా ఒకటిగా లేరు. వీరిలో కొంచెం అభిప్రాయ భేదములు వచ్చి ఉన్నాయి. కాబట్టి వీరు రెండు భాగములుగా విడగొట్టబడి, ఆ రెండవ భాగంలో విడగొట్టబడినటువంటి వారి పేరు సద్దుకయ్యులు అని మనము తెలుసుకుందాం. మరి అయితే ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చాయని చెప్పి కూడా మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, ఈ యొక్క పరిసయ్యులు మేము బోధించాలి, మేము కూడా చేయాలి అని చెప్పి వచ్చినప్పుడు ఈ యొక్క సద్దుకయ్యులు ఏమన్నారంటే, లేదు, యాజకులు, ప్రధాన యాజకుడు, లేవీలు చేయవలసిన పనిని మనం ఎందుకు చేయటము, వారు చేయని, వారికి మద్దతు తెలిపి వారితో కూడా మీరు చేయండి అని చెప్పి వీరు నిలబడి ఉన్నారు. అయితే వీరు కూడా బోధిస్తూ ఉన్నారు, కానీ పరిసయ్యులు తీసుకున్నంత అధికారము వీళ్ళు తీసుకోలేదు. ఇది మొదటి అభిప్రాయ భేదం వీళ్ళలో కలిగింది. మరి రెండవది, ఈ యొక్క పరిసయ్యులు ఏమనేవారంటే, ధర్మశాస్త్రమును మనము కంఠస్థం చేయాలి, మనము కంఠస్థం చేయటమే కాదు అందరూ కూడా కంఠస్థం చేయాలని చెప్పి వీరు ఓరల్ లాకి, అనగా మనము నోటి ద్వారా చెప్పబడే ధర్మశాస్త్రానికి వీరు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారుగా, రాయబడినటువంటి ధర్మశాస్త్రానికి వీరు ప్రాధాన్యత ఇవ్వనటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు ఈ పరిసయ్యులు. కానీ ఈ సద్దుకయ్యులు ఏమనేవారంటే, అలా కాదు, రాయబడింది కాబట్టి రాయబడిన ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో చేయాలి, రాయబడినటువంటి ధర్మశాస్త్రానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇక్కడ వీరి ఇద్దరికి కూడా అభిప్రాయ భేదము వచ్చినది. ఇది రెండవది. మరి మూడవది, వీరు ఈ పరిసయ్యులందరూ కూడా పునరుద్ధానమును నమ్మేటువంటి వారు. కానీ ఈ సద్దుకయ్యులు ఏం చెప్పేవారంటే, ఈ యొక్క పునరుద్ధానము గురించి ధర్మశాస్త్రంలో ఎక్కడ కానీ రాయబడలేదు కాబట్టి దానిని మేము విశ్వసించము, మేము నమ్మము అని చెప్పి విభేదిస్తూ ఉన్నారు. అయితే పరిసయ్యులు ఏమనేవారంటే, లేదు, పునరుద్ధానం ఉంది, మరణిస్తే మరలా మనం పునరుద్ధానం చెందుతామనేటువంటి వారు. కానీ వీరు పునరుద్ధానమును ధర్మశాస్త్రంలో రాయబడలేదు కాబట్టి దాన్ని మేము ఆచరించము, నమ్మము అని చెప్పి విభేదించి వీరు అక్కడి నుండి సెపరేట్ అయ్యారు ఈ యొక్క సద్దుకయ్యులు. అయితే ఈ సద్దుకయ్యులు ఈ యొక్క ప్రధాన యాజకులతోనూ బాగా మంచి సంబంధము ఉంచుకొని వీరు యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకుని యొక్క సంఘములోను, ఇంకా అనేకమైనటువంటి సంఘాలలో వీరు పెద్దరికముగా, సంఘ పెద్దలుగా వీరు వహిస్తూ అలాంటి ఒక గుర్తింపులోనికి వెళ్ళిపోయి వారు దానిని ప్రాముఖ్యంగా తీసుకున్నారు. అయితే ఈ సద్దుకయ్యుల యొక్క తత్వాలు, ఆలోచనలు, లేదా వీరి యొక్క ఫాలోవర్స్, వీరిని వెంబడించేటువంటి వారు రాను రాను తగ్గిపోయారు. క్రీస్తు శకములో 70వ సంవత్సరము తర్వాత ఈ సద్దుకయ్యులు అలా అంతరించిపోయారు. ఎక్కడ కూడా వారు కనబడలేదు. కానీ పరిసయ్యులు మాత్రం ఉన్నారు. అయితే యేసుప్రభు కాలంలో వీరిద్దరు ఉన్నారని చెప్పి మనము బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. అయితే వీరు ఎవరంటే, వేరుపరచబడినటువంటి వారికే వచ్చినటువంటి పేరే పరిసయ్యులు, వారి నుండి విభజించబడిన వారే సద్దుకయ్యులని మనము తెలుసుకున్నాం. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.